తిరుపతి జిల్లాలో హై డ్రామాకు తెరలేపిన డిప్యూటీ మేయర్ ఎన్నిక అరాచకానికి దారితీసింది. ఎన్నిక క్లైమాక్స్ చేరుకుందని అనుకున్న పరిస్థితిలో టీడీపీ శ్రేణులు బస్పై దాడికి పాల్పడ్డారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. అయితే వైసీపీకి చెందిన 27 మంది కార్పొరేటర్లు ఉన్న బస్పై కూటమి నేతలు దాడి చేసి 8 మంది వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ ఆందోళన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ మాకు కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం ఇక్కడ బందోబస్తు లేదు. అక్రమంగా వచ్చి బస్సుని అడ్డగించి బస్సు అద్దాలు పగలగొట్టి మొత్తం ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తం దాదాపు 10 మందిగా బలవంతంగా లాక్కొని పోయి కిడ్నాప్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కోరం కూడా లేదు. మరి ఎలక్షన్ ఆఫీసరు ఎలా ఎలక్షన్ నిర్వహిస్తాడో మేము అదే మాకు అర్థం. ఖచ్చితంగా మేము దీని మీద ఎలక్షన్ కమిషన్కి అలాగే న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి 10 మంది కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినటువంటి 10 మంది కార్పొరేటర్ని వచ్చే వరకు మేము ఇక్కడే ఉండి వాళ్ళు వస్తే కానీ మేము ఎలక్షన్కి పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. టీడీపీ మోకలు మా బస్సుపై దాడి చేసి మహిళలను కూడా చూడకుండా అందరు దౌర్జన్యాలు బ్లాక్ పాడేసి మా కార్పొరేట్ లాక్కి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకి ఏమైనా తెలియదు. పోలీసు ఏమో మాకు ఏమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వలేదు. దానికి నిరసనగా ఈరోజు మేము బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుకంటే కోరం లేదు. కోరం లేకుండా ఇంకొక జరగదు కాబట్టి అందరూ లాగి మరి దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. ఇది